నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులను నింపాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అదే విధంగా కూటమి పాలన యొక్క ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని ఆయన ఆకాంక్షించారు। తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు। 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సంతోషంగా, అందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం యొక్క పాలన యొక్క ఫలితాలను అనుభవించేలాగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పరిపూర్ణంగా సమర్థించేలాగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి విశ్వసిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం। పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు। ఈ సందర్భంగా నిర్మల రమేష్ ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। తర్వాత అన్నమాచార్య కీర్తనకు మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। ఈ సంవత్సరం కూడా మన విఎస్ఆర్ కాలేజీ కాలువ రోడ్లో ఎంతో వైభవపేతంగా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతున్నాయి। నేటికి 16వ రోజు ధనుర్మాస వ్రతం ఆరంభమై భగవద్బంధువులందరూ కూడా ఈ వ్రత మహోత్సవంలో విధిగా పాల్గొని గోదాదేవి యొక్క అనుగ్రహానికి, కృపకి పాత్రుడు కాగలరని ప్రార్థన చేస్తున్నాం, కోరుకుంటున్నాం। అయితే రేపు 2వ తారీఖు అన్నకోటోత్సవాన్ని భగవంతుడి దగ్గర సమర్పణ చేయటం జరుగుతుంది। దాన్ని తిరుప్పావడి సేవ। ఆ రోజు వెన్న తాళి ఉత్సవం। రేపల్లలో ఉన్నటువంటి గోపికలు వెన్నని చిలికేవారు। ఆ వెన్నని కృష్ణుడు చక్కగా ఆరగించేవాడు। మనం కూడా గోదాదేవి వ్రతంలో ఒకరోజు వెన్నతాళి ఉత్సవాన్ని చక్కగా వైభవంగా జరిపిస్తాం। మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగిని న్యూమా నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ గోగిని న్యూమా, లక్ష్మీప్రసాద్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు విచ్చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, నెలటూరి బెన్ను, ఉయ్యూరు రాజశేఖర రెడ్డి, కొడారి శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి, సులోచన, వెంకటరమణ, అయినంపూడి సుబ్బారావు, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు।
ఒక నూతన సంవత్సర వేడుకని కంటే కూడా మా ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటున్నటువంటి ఒక వేడుకగా నేను ప్రతి సంవత్సరం భావిస్తాను. వారు చూపించేటటువంటి ఆప్యాయతే ప్రతి అడుగు ముందుకు వేయటానికి మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. గడిచిన సంవత్సరం 2024 నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ఆనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు, ఈరోజు బాబుగారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు మరి ఈనాడు 2025లో అడుగు పెడుతున్నారంటే ఒక నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళుతుందన్నటువంటి ఒక నమ్మకం, ధైర్యం అడుగు వేస్తూ ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఇంతమంది ఆత్మీయ సభ్యుల మధ్యలో ఈ వేడుకను జరుపుకోవటం కూడా సంతోషంగా ఉంది. మా ఇక్కడ ఉమ్మగారింటి దగ్గర ఈ శుభాకాంక్షలు చెప్తానికి మేము అందరం వచ్చాము. మరి అట్లాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా ఉమ్మగారు మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పట్టణ నగర్లోని రక్షణ సైన్య ప్రార్థనా మందిరం నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ సర్వీస్ మరియు కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ ముఖ్య అతిథులుగా పాల్గొని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవికుమార్, బట్టు జక్రయ్య, పిల్లి కనకరత్నం, నరసింహ, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. జీవించే వారంగా ఉండాలని చెప్పి రాబోయే నిరంతరము నీతో నాతో మనలను నడిపింప చేస్తున్న దినము ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు వచనములు చూద్దాం. అమ్మా తండ్రి, దేవుడు నీకు ప్రాణము నిలువబెట్టుచున్న విధానము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఐతనగర్ సెంట్రల్ కోర్ తెనాలి విశ్వాసులందరికీ వీరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు 2025 సంవత్సరంలో ప్రవేశింపచేసి మనల్ని అందరిని కూడా ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనం అందరం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నా. ఈ తెనాలి ఐతనగర్ సెంట్రల్ కోర్తో పాటు తెనాలి పట్టణ వాస్తవ్యులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెనాలి మండల నాయకులుగా తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు దీవెనలు ఐతనగర్ సెంట్రల్ కోర్ ప్రజలకు, తెనాలి పట్టణానికి, రాష్ట్రానికి,
ప్రజలందరికీ దేవుడిచ్చిన ఈ నూతన వత్సర దయా కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రజలను అలాగనే మండల నాయకులకు, అమ్మగారికి, మా సంఘ పెద్దలకు, యవనస్తులకు, గృహసమితి వారికి, మరి కమిటీ వారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనందరూ దీవించుగాక. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా బంధుమిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. తాపీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ నాగరాజు, అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు మైలా నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, శివ, వెంకటేశ్వర్లు, నక్క వేణుగోపాల్, సుధాకర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేట ఆఫీసులో న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకొని క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. మీ పదవెక్కి 3 సంవత్సరాల కాలం పూర్తయింది ఈ రోజుకి. ఈ పూర్తయిన సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆదాయం 8,06,200 రూపాయలు ఈ 3 సంవత్సరాలకి వచ్చింది. ఖర్చు 5,72,000 ఖర్చు, 2,37,000 రూపాయలు నిలవ ఉన్నది ఈ 3 సంవత్సరాలకి. ఎవరన్నా ఇంకా లెక్కలు ఏమైనా చూడాలి కావాలంటే ఎప్పుడైనా సరే వచ్చి యూనియన్ ఆఫీసులో లెక్కలు చూసుకోవచ్చు. తెనాలి జాయింట్ సబ్ రిజిస్టర్ రామిశెట్టి వెంకటరమణ కుమార్ పదవీ విరమణ సందర్భంగా తోటి ఉద్యోగులు ఘనంగా శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో అభినందనలు తెలిపారు. జాయింట్ సబ్ రిజిస్టర్ బుజ్జిరాజు, రమణ కుమార్ దంపతులకు నూతన వస్త్రాలు ఉపకరించి సహోద్యోగిగా సహకారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 36 సంవత్సరాలు సేవలు అందించినందుకు గాను ప్రజల మన్ననలు పొందినందుకు రమణ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఆత్మీయులు, మిత్రులు, గౌరవనీయులు ఆర్వి రమణ కుమార్ గారు, రామశెట్టి వెంకట రమణ కుమార్ గారు బాల్యం నుంచి తెలిసినటువంటి వ్యక్తి. నిరాడంబరుడు, స్నేహానికి సరైనటువంటి పదము రమణ కుమార్ గారు. ఒక దస్తావేజులేఖరిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా ఈ తెనాల్లో సేవలు అందించారు. వారి నాన్నగారి నుంచి కూడా నాకు పరిచయం, రామశెట్టి రాధాకృష్ణమూర్తి గారు. మరి ఆ విధంగా మా యొక్క విధంగా వారి బ్రదర్, నేను క్లాస్మేట్స్. వారి ఆఫీసర్ అయినా కూడా ఆఫీసర్గా ఎప్పుడు చూడాల, ఒక స్నేహితుడిగాను చూశారు. అది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలి. సమాజంలో మనం వ్యక్తిత్వం ఎప్పుడంటే బయటికి వెళ్ళిన తర్వాత మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మా రమణ కుమార్ గారిలో నిండుగా ఉన్నది. థ్యాంక్ యూ. అది ఆయన ఆచరణలో చూపించారు.
అందుకే నాకు వేరే అర్జెంట్ పనులు ఉన్నా ఆశ్రమం పనులు ఉన్నా కూడా అది ఆపుకొని ఇప్పుడు వచ్చా. ఎందుకంటే పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ ఆర్ వెంకట రమణ కుమార్ గారు మంచి స్నేహశీలి, సహృదయుడు, అందరిని అభిమానంగా పలకరించి వచ్చిన వాళ్ళ పనిచేసి మంచి సర్వీస్ మోటో, అందరితో బాగుండి ఎవరిని మనసు హర్ట్ చేయకుండా ఫ్రెండ్స్ని కానివ్వండి, క్లాస్మేట్స్ని కానివ్వండి, అందరితో కూడా మంచి అనుబంధాన్ని కలిగి అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ బ్రాంచ్లో వారి తండ్రి గారు పనిచేశారు, రామశెట్టి కృష్ణమూర్తి గారు, వాళ్ళ మామయ్య గారు నరసింహారావు గారు పనిచేశారు, మూడో తరంగా రమణ కుమార్ గారు కూడా పనిచేశారు. మరి మంచి పేరు సంపాదించుకున్నారు. మరి భవిష్యత్తులో వారికి, వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి అందరూ మంచి జరగాలని, వారి మంచి ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని మరి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అభిమానులకు, ఆత్మీయులకు, తోటి సహోద్యోగులకు, నా చిరకాల పాత మిత్రులకు, చిన్నప్పటి నుంచి ఉన్న బాల్య స్నేహితులకి అందరికీ పేరు పేరున నమస్కారము. నా 36 ఏళ్ళ సర్వీస్ చేశాను. గతంలో ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్గా చేసి అంచెలంచెలుగా సబ్ రిజిస్టర్, మళ్ళీ అదే ప్లేస్లో నా స్వగ్రామైనటువంటి తెనాల్లో, నేను ఇక్కడ చదువుకున్నటువంటి తెనాల్లో ఇక్కడే రిటైర్ అవ్వటం చాలా సంతోషదాయకము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.